హలో నమస్తే, జర్నలిస్ట్ ఆయన వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. వాలంటీర్లను తిట్టాలా, వాలంటీర్లను పొగడాలా, వాలంటీర్లను ఉంచాలా, వాలంటీర్లను తీసేయాలా? ఈ పర్టికులర్ అంశంపైన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్షాలకు ఒక సందిగ్ధత కనపడుతోంది. గతంలో వాలంటీర్లను ఉద్దేశించి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చి తలుపులు కొడుతున్నారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ కారణంగా గ్రామాల్లో సోషల్ ఇష్యూస్ వస్తున్నాయి, భార్యాభర్తల మధ్య తగువులు వస్తున్నాయి, ఇటువంటి మాటలు మాట్లాడారు. సో ఇది మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నట్లుగా ఉంది అంటూ చాలా పెద్ద ఎత్తున వాలంటీర్లు ఆందోళన చేశారు. మొత్తం 2,40,000 పైగా ఉన్న వాలంటీర్లలో దాదాపు 1,00,000 మంది మహిళలు ఉన్నారు. సో వాళ్ళపైన కూడా ఇటువంటి ఆరోపణలు అప్పటి ప్రతిపక్ష నేత చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, కూటమికి సంబంధించిన మరో పార్టీ అధినేత, ఆయన వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు కారణమవుతున్నారు అన్నారు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత డేటాను తీసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు, మహిళల అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతుంది అని చెప్పారు. సో ఆ తర్వాత దేశంలో మహిళల అక్రమ రవాణా అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, ముంబై, ఆ తర్వాత 6వ స్థానంలోనూ 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఎక్కడా కూడా అన్యూజువల్గా పెరిగినట్లు లేదు. పైగా మహిళల మిస్సింగ్ కేసుల్లో ట్రేసింగ్ పర్సంటేజ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది అనేది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత మాట మార్చారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, అటువంటి వాళ్ళపైన మేము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ పర్టికులర్ అంశం సంబంధించి గుంభరంగా ఉంటుంది. తమ వైఖరి ఏంటో ఇంకా బయటకు చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో వాలంటీర్లకు సంబంధించిన వ్యవస్థ పైన విమర్శలు చేస్తే రాజకీయంగా నష్టం వస్తుంది అనే ఒక అంచనాకు వచ్చిన తర్వాత తామొస్తే కూడా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ల వ్యవస్థను మేము తీసేయము అని చెప్తూ వచ్చారు. వాలంటీర్లను కూర్చోబెట్టుకుని కొన్ని చోట్ల మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. మేము వాలంటీర్లను తీసేయము, కంటిన్యూ చేస్తాం మిమ్మల్ని అని. సో వాలంటీర్లపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయంగా నష్టం జరుగుతుందనే అంచనాకి తెలుగుదేశం పార్టీ వచ్చినట్లుగా అర్థమైంది. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై వ్యతిరేకతను మాత్రం ఎక్కడ దాచుకోవట్లేదు. వాలంటీర్లను ఉంచుతాం, వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని చెప్తూనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. వాలంటీర్లకు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి, వాలంటీర్ల వ్యవస్థను అసలు తొలగించాలి, వాలంటీర్ల వ్యవస్థ అసలు రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ, ఇటువంటి పిటిషన్స్ వేయించారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్స్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేసిన పిటిషన్స్గానే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూసే పరిస్థితి ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా వాలంటీర్లకు సంబంధించి వాళ్లకు ప్రభుత్వం జీతం తీసుకుంటున్నారు, వాళ్ళు అసలు ఎన్నికల విధుల్లో కాదు, ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఉండకూడదు, ఊర్లో కూడా ఉండకూడదు తరహా క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది. వాళ్ళని అసలైతే దేశ బహిష్కరణ చేయండి తరహా క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరొక సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం వాలంటీర్లంతా స్లీపర్ సెల్స్ అనే పదం మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఏంటి స్లీపర్ సెల్స్ అంటే? జనరల్గా మనం హైదరాబాద్లో మన ఉగ్రవాదులకు సంబంధించిన యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పుడు స్లీపర్ సెల్స్ అనే పదం విన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అవసరమైనప్పుడు ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. సో వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. సో అటువంటి స్లీపర్ సెల్స్ అంట వీళ్ళు. ఎవరు? వాలంటీర్లు ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేయడం కోసం వైసీపీ డబ్బులు ఇచ్చి నియమించుకున్న స్లీపర్ సెల్స్ అంట. ఉగ్రవాదులు లాంటి వాళ్ళు నేరుగా వాలంటీర్లు ఒక ఉగ్రవాదులు అని తేల్చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి. సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాతావరణం కనపడుతోంది. వాలంటీర్లను 2.5 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ల పైన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళపైన ఏదో ఒక స్టాండ్ లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికీ ఉంచుతారా, తీసేస్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. చాలామందికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇటువంటి నాయకుల వ్యాఖ్యలు చూసిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు, మనకి ఉద్యోగాలు ఉండవు, మనకి గౌరవం ఉండదు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కారణమవుతున్నారు. అంతేకాదు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే వైసీపీకి సహకరించిన వాలంటీర్లందరినీ తొలగించేస్తాం, మిగతా వాళ్ళని ఉంచుదాం అంటున్నారు. సో అంటే వైసీపీ కాకుండా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తే ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే మీ ఉద్యోగాలు ఉంటాయని ఒక ఆఫర్ ఇస్తున్నారు ఆయన. సో ఈ వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం పైన మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న సందిగ్ధం ఆ పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం కనపడుతోంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఏం చేసి ఉండాలి అంటే, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వద్దు అంటే వద్దు, వాలంటీర్లు కావాలి అంటే కావాలి, ఈ రెండిట్లో ఏదో ఒక స్టిఫ్ డెసిజన్ తీసుకొని దాన్ని మాత్రమే ఫాలో అవుతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప ఈ అంబిక్విటీని కంటిన్యూ చేస్తే మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.